చూసుకోవచ్చు 198 రూపీస్ ఉన్నది కదా. సో ఈ షర్ట్ ఇక్కడ కనబడుతున్న ఈ టీ షర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను విష్ లింక్ని యూజ్ చేసుకొని దాని ద్వారా నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. విష్ లింక్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, అలాగే ఆ విష్ లింక్ని యూజ్ చేసుకొని మనీ ఎన్ని విధాలుగా ఎర్న్ చేయొచ్చు, అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఈ విష్ లింక్ అనే దాన్ని యూజ్ చేసుకొని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో అసలు ఆ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, అలాగే మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విష్ లింక్ సంబంధించి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అది క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, మనకు జీమెయిల్ ఏది అవసరం లేదు. మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా, ఆ ఛానల్ని ఇక్కడ డైరెక్ట్ మనం లాగిన్ అనేసి ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇక్కడ విక్కీ స్టోర్ అని ఉంది కదా, ఇది నేను నా యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఇక్కడ పక్కనే యూట్యూబ్ లోగో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఇప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ కూడా లాగిన్ అయ్యి చూపించచ్చు. బట్ మనకు ఓటీపీ అనేది అడుగుతుంది. సో నాకు ఓటీపీ లేట్గా వస్తున్నది, సో నేను లాగౌట్ చేయడం లేదు. మీరు సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే హోమ్లోకి వెళ్తారు కదా, హోమ్లో ఇక్కడ డైరెక్ట్ మీకు లాగిన్ అనేసి ఉంటుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ అకౌంట్స్ అన్నీ, అంటే మీ జీమెయిల్స్ ఉంటాయి కదా, ఎన్ని జీమెయిల్స్ ఉంటే అన్నీ అక్కడ చూపిస్తాయి. సో అక్కడ మీరు సింపుల్గా మీకు యూట్యూబ్ ఛానల్ దేనికి లింక్ అయిందో ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేశాక మనకి ఇక్కడ విష్ లింక్ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్ళామంటే మన ప్రొఫైల్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఇవంతా కూడా యూట్యూబ్ నుంచినే తీసుకుంటుంది అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచినే ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. సో ఇక్కడ ఐయామ్ విక్కీ అనేది నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రస్తుతానికైతే ఇన్స్టా యూజ్ చేయలేదు, నా యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేశాను. ఇక్కడ 6.5K సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్లో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ అవ్వచ్చు, లేదంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా వేయాల్సి ఉంటుంది. సో అది కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గా మీ పాన్ కార్డు, అలాగే ఏదైనా బ్యాంక్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే IFSC కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఇచ్చి మీ అడ్రస్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అకౌంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయిపోతాయి అనమాట. అలాగే జెండర్, ఇవంతా బేసిక్ డీటెయిల్స్, ఇవంతా అడ్రస్ అదంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ పేమెంట్లోకి వెళ్ళామంటే పే అవుట్ ఉన్నది కదా, సో ఇక్కడ మనకు క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అలాగే ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎంత కమిషన్ వచ్చింది అనేసి మనకు డేట్తో సహా క్లియర్గా ఇక్కడే చూసుకోవచ్చు అనమాట, మనం ఎంత ఎర్న్ చేసాము అనేసి. అకౌంట్ మొత్తం ఆ సెట్టింగ్స్ అన్నీ అయిపోయాక మనకు హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేశారంటే రివార్డ్స్, అలాగే విష్ లింక్ సోర్సెస్ అనేసి, బ్రాండింగ్ సోర్సింగ్ అనేసి ఇవంతా ఉన్నాయి కదా. సో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10 days దాని మీద అంటే ఏదైనా పోస్టులు పెడతా ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నవి అన్లాక్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ రివార్డ్స్ అనేసి ఉంది, పక్కనే ఒకటి విష్ లింక్ సోర్సింగ్ అని ఉంది కదా, అది లాకుల్లో ఉన్నది. దాని మీనింగ్ ఏంటి అని నేను క్లియర్గా చెప్తాను. బ్రాండ్ సోర్సింగ్ ఓపెన్ చేశానంటే నాకు ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మనకు అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10 days దాని మీద వర్క్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి ఒక 30,000 నుంచి 50,000 వరకు వేస్తారనమాట, రియల్ అమౌంట్ వేస్తారు. సో అమౌంట్ని యూజ్ చేసుకొని మనం ఎటువంటి ప్రోడక్ట్నైనా పర్చేస్ చేసి దాని గురించి రివ్యూ చేసి మన ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం వీడియో చేసి అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని యూజ్ చేసుకొని మీరు ఎనీ బ్రాండ్లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్కడైనా సరే ఏ ప్రోడక్ట్నైనా పర్చేస్ చేసుకొని దాన్ని రివ్యూ చేసుకొని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ అమౌంట్. ఇప్పుడు మనం అసలు అంటే ప్రోడక్ట్స్ని ఇక్కడ ఎలా మనం లింక్ అంటే ఈ విష్ లింక్ని యూజ్ చేసుకొని మనం లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడుతున్న ఈ అప్లికేషన్లో ఉన్న ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్నైనా సరే మీరు అక్కడ నుంచి ఈ విష్ లింక్ అనే దానికి తెచ్చి కొత్తగా ఇంకో లింక్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడనే. సో దానికోసం నేను సింపుల్గా ఇప్పుడు మీకు మీషో ఉన్నది కదా, మీషో ఓపెన్ చేస్తాను. ఇందులో మనకు చాలా అంటే ఇక్కడ చూసుకోవచ్చు 198 రూపీస్ ఉన్నది కదా. సో ఈ షర్ట్ ఇక్కడ కనబడుతున్న ఈ టీ షర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను విష్ లింక్ని యూజ్ చేసుకొని దాని ద్వారా నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేశానంటే ఇక్కడ మనకు షేర్ అనేసి కనబడుతుంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేసి దానికి ఆ లింక్ని కాపీ చేసుకుంటాను. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ లింక్ని కాపీ చేసుకుంటాను. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను.
బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ విష్ లింక్ వెళ్ళిపోయేసి ఇక్కడ ప్లస్ అనేసి కనబడుతుంది కదా, ఈ ప్లస్ అనే బటన్ని క్లిక్ చేశానంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ అనేసి ఉంది కదా, అంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవ్వచ్చు, అంటే మనం ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇప్పుడు అక్కడ కాపీ చేసుకున్న ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలనుకుంటున్నారా, యూట్యూబ్లో పోస్ట్ పెట్టాలనుకుంటున్నారా, ప్రోడక్ట్ కలెక్షన్ అంటే మనకు ఈ విష్ లింక్లోనే ప్రోడక్ట్ కలెక్షన్ అనేసి ఉంటుంది, అక్కడ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే సింగిల్ ప్రోడక్ట్. సో ఇక్కడ నేను సింగిల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది, ప్రోడక్ట్ లింక్ హియర్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ నేను అక్కడ కాపీ చేసుకున్న ఆ లింక్ని పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి ఇక్కడ కిందనే కన్వర్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అని, అంటే నాకు ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించి కొత్త లింక్ అయితే వచ్చిందనమాట ఈ విష్ లింక్ ద్వారా. సో ఇప్పుడు నేను ఆ లింక్ని డైరెక్ట్ ఇక్కడ షేర్ యువర్ విష్ లింక్ అనేసి ఉంది కదా, సో దాన్ని కాపీ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ లింక్ని నేను యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, అంటే మీ ఫ్యామిలీలో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లో పెట్టినా కూడా అట్లీస్ట్ మనకు పర్చేజెస్ అయితే జరుగుతాయి కదా. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్లో ఎక్కడైనా ఆ లింక్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఒక 5 to 10 seconds వీడియో చేసి పెట్టి, సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అన్నా కూడా ఖచ్చితంగా మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన ఫస్ట్ డేనే కాకపోతే వితిన్ 1 to 3 months ఖచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి కదా. సో మీకు పర్చేజెస్ అనేది కూడా పెరుగుతాయి వెళ్తాయి అన్నమాట. సో అదేవిధంగా నేను ఆల్రెడీ ఈ అకౌంట్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసినవి, రీసెంట్గా యాడ్ చేసినవి. సో నాకు ఇప్పుడిప్పుడే ఆ క్లిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 8 క్లిక్ ఉంది, 7 క్లిక్స్ ఉంది, 5 క్లిక్స్, 3 క్లిక్స్ అట్లా. సో అట్లా మనం కంటిన్యూగా ఏదో ఒక ప్రోడక్ట్ గురించి ఇందులో పెడతా వెళ్ళామంటే ఆటోమేటిక్గా క్లిక్స్ అనేది పెరుగుతాయి, ఆ పర్చేజెస్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా మనకు ఇక్కడ బ్రాండ్స్ అనేసి ఉన్నాయి కదా, ఈ బ్రాండ్ అనే దీనిలోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫర్ మెన్, ఫర్ ఉమెన్ అనేసి ఉంది కదా, ఫర్ మెన్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు చాలా చూసుకోవచ్చు డైరెక్ట్, అంటే మింత్రా ఉన్నది, మెయిన్ స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్న ఈ స్టోర్స్ అన్నిటిలో నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ని అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అనాలిటిక్స్ అనేసి ఉంది కదా, ఈ అనాలిటిక్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ క్లియర్గా మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అలాగే ఎన్ని క్లిక్స్ వచ్చాయి, A to Z ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది నేను ఈ అకౌంట్ రీసెంట్గానే క్రియేట్ చేశాను, అంటే ఎస్టర్డేనే క్రియేట్ చేశాను. సో నాకు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆర్డర్స్ ఏం లేవు. అలాగే ఇక్కడ క్లిక్స్ చూసుకున్నట్టయితే నాకు 23 ఎస్టర్డే ఈ 23 క్లిక్స్ అయితే వచ్చాయి. సో ఈ క్లిక్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ఈ లింక్ను పెడతాం కదా, సో దాన్ని క్లిక్ చేసి ఉంటారు, బట్ పర్చేజ్ అయితే చేసింది లేదు. క్లిక్ చేసిన ఎంతమంది క్లిక్ చేశారో అదైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అలాగే వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేశారంటే ఇక్కడ ఆర్డర్స్ కూడా పక్కనే చూపిస్తుంది. ఓన్లీ దీనికోసమే ఎస్టర్డేనే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఒకటి కొత్తగా క్రియేట్ చేశాను. సో అంటే ఇంకా మీదట కంటిన్యూగా నేను దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట, పేజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో ఇది నేను రీసెంట్గా క్రియేట్ చేసిన పేజ్, ఇందులో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. సో ఇక్కడ చూసుకోవచ్చు just 29 ఓన్లీ, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈ విధంగా మీరు కంటిన్యూగా పెడితే వెళ్ళారంటే ఇందులో వ్యూస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో మనం కంటిన్యూగా పోస్టులు పెడితే వెళ్తే ఖచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి కదా, ఈ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఒక 10,000 వ్యూస్ వచ్చాయంటే 10,000లో ఎంత తక్కువ ఉన్నా కూడా 10 మెంబర్స్ అయినా సరే, ఇప్పుడు జస్ట్ 299 రూపీసే కదా, సో అట్లీస్ట్ 10 to 15 మెంబర్స్ అయినా పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా మనం జస్ట్ ఒక పోస్ట్ పెట్టి వదిలేసామంటే దానికి వచ్చే వ్యూస్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఎంతమంది పర్చేజ్ చేస్తారో దాని నుంచి మనకు ఈజీగా మనీ అయితే వస్తుంది. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా, జస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది అనుకుంటాము ఒక వీడియో చేయడానికి. ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మనకు చాలా ఆఫర్స్ ఉంటాయి కదా. సో అలా ఆఫర్ ఉన్న ప్రోడక్ట్ని మీరు ఇక్కడ విష్ లింక్ యూజ్ చేసుకొని రీక్రియేట్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా పెడతారనమాట. సో అలా చేయడం వల్ల చూసే వాళ్ళలో అట్లీస్ట్ కొంతమందికైనా ఆ ప్రోడక్ట్ కొనాలి అనేసి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. సో దాని నుంచి మనకు మనీ వస్తుంది. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి సో ఖచ్చితంగా మీరు దీని మీద డైలీ ఒక ½ an hour వర్క్ చేస్తారంటే మంచిగానే ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు కంటిన్యూగా చేస్తూ వెళ్ళారంటే ఆటోమేటిక్గా మనకు ఇందులో ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడే ఇచ్చారు, అంటే 2 to 4 lakh, అంటే ఇక్కడ క్రియేటర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి ఎర్న్ చేసేవాళ్ళు. సో ఇక్కడ 2 to 4 lakh ఉంది, 10 to 50K ఉన్నది, అలాగే 3 to 5 lakh ఉన్నది. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా దీని మీద వర్క్ చేసి అంటే వితిన్ 6 monthsలోనే వీళ్ళంతా కూడా ఇంత ఎర్న్ చేస్తున్నారు. సో ఇదే విధంగా మనం కూడా ఖచ్చితంగా ట్రై చేసామంటే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. అంటే యూట్యూబ్ ఒక్కటే నమ్ముకున్నా కూడా జరగదు కదా. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా బాగా యూజ్ అవుతుందన్నమాట.
మీరు కూడా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇప్పుడు చెప్పిన ఇవంతా కూడా ఫాలో అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది, నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.